బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిపోయింది కదా, 4 days అవుతుంది. ఎలా ఉందంటారు హౌస్ మొత్తం? బాగానే ఉంది అక్క. ఓకే. అంటే ఇప్పుడు వరకు ఎవరు బాగా నచ్చారు మీకున్న 14 మెంబర్స్? యష్మి బాగుంది అక్క. గట్టిగా కొరుతున్నారు. కాదు. చీఫ్ అయిందనే. ఓకే. సో ఎలా ఉంది? నిన్న మొన్న నామినేషన్స్ జరిగాయి, చాలా ఫస్ట్ వీకే ఫైర్ అయింది కదా, ఎలా ఉంది? బాగానే ఉంది అక్క. మీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు? నిఖిల్, యష్మి, ప్రేరణ. సో సీరియల్ వాళ్ళనియా సపోర్ట్ అది? బిగ్ బాస్ ఈ కన్నడ వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారో అనుకున్నాము. నాకు తెలిసి సీరియల్ లేడీస్ కనెక్ట్ అవుతారని అనుకుంటాను. తెలియదు అక్క నాకు. మరి తెలుగు బిగ్ బాస్ కదా, కన్నడ వాళ్ళని ఎక్కువ తీసుకున్నారు, మరి దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సో బిగ్ బాస్ ఎందుకు చూస్తారు మీరు? ఎంటర్టైన్మెంట్ కోసం. అవుతుంది ఎంటర్టైన్మెంట్. గొడవల ఈ సీజన్ అప్పుడే ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిందా? ఇంకా స్టార్ట్ అవ్వలే. ఓకే. సార్ నీకు ఏది ఉంటే ఇంట్రెస్ట్ బాగా బిగ్ బాస్ హౌస్లో? ఏది ఉంటే బాగా చూస్తారు ఇంట్రెస్ట్? గేమ్స్, గేమ్స్ ఇంకా నామినేషన్స్. నామినేషన్స్ అంటే గొడవలు ఉంటాయని. ఓకే. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? బేబక్క. ఎందుకు బేబక్ అనుకుంటున్నారు? అంటే అప్పుడు ఫుడ్ మంచిగా చేయలేదు కదా. అసలు ఫుడ్ అనేది మంచి రీజనేనా అది? రీజన్ అది ఓకేనా? అసలు నామినేట్ చేసే రీజనే అంటారా? ఏమో అక్క నాకు తెలియదు. అందరు బేబక్కని చేశారు కదా, అది ఫెయిర్ అన్ఫేరా? అన్ఫేర్. అన్ఫేరా? సో కుకింగ్ చేసినందుకు ఆమె నామినేట్ చేశారు అంతే. అంతే. ఓకే. మరి నాగమణి కంట విగ్ తీసేయడము, ఆ ఎమోషనల్ స్పీచ్ అదంతా ఎలా ఉంది? ఓకే. అది అంటే ఆయన స్ట్రాటజీ అంటారా, లేకపోతే కావాలని చేస్తున్నారా? స్ట్రాటజీ అంటే స్ట్రాటజీ. స్ట్రాటజీ అంటే పల్లె ప్రశాంత్ లాగా సింపతి ప్లే చేస్తున్నాడు అంతే. వర్కౌట్ అవుతుందా? ఏమో అక్క అవుతుంది. తెలుగు ఆడియన్స్ ఏడుస్తారు. ఏమో ఏడుస్తారు. ఓకే. సో నీ ఫేవరెట్ సీజన్ ఏముంది ఇప్పటివరకు? ఇది 8th సీజన్ కదా, లాస్ట్ 7 సీజన్లో నీ ఫేవరెట్ ఏంటి? 7 అక్క. 7 సీజన్ ఎందుకు? సేమ్ సింపతియా? చెప్పు. అవునక్క. ఓకే. లాస్ట్ సీజన్ ఎవరికి బాగా సపోర్ట్ చేశారు? పల్లవి ప్రశాంత్. సో ఇప్పుడు కూడా నాగమణి కంటే సపోర్ట్ చేస్తారు? ఏమో తెలియదు అక్క ఇంకా. మరి ఉన్న 14 మందిలో విన్నర్ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి అనిపిస్తుంది? అంటే జస్ట్ లైట్. నిఖిల్. హాయ్. హాయ్ అన్న. బిగ్ బాస్ 8 స్టార్ట్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది? 4 days అయిపోయింది. బాగానే ఉందన్న. బాగానే ఉంది. మరి కంటెస్టెంట్స్ దరిద్రంగా ఉన్నారు, ఎవరో తెలియదు, మొత్తం కన్నడ వాళ్ళని అంటున్నారు. మీకేమనిపించింది? అందరు స్టార్ మా వాళ్ళే కదన్న, కొంతమంది బయట నుంచి వచ్చి యూట్యూబర్స్ ఉన్నారు. అంటే ప్రీవియస్ సీజన్స్తో పోలిస్తే కంటెస్టెంట్స్ ఎలా అనిపించారు మీరు? ప్రీవియసే బాగుందన్న దీనికంటే. ఎవరు నచ్చలేదా? ఉన్న వాళ్ళు ఇప్పటివరకు ఎవరికైనా సపోర్ట్ చేద్దామని నేను మీకు ఇంకేం అనుకోలేదన్న, ఇంకా ముందు ముందు అనుకుంటాం. ఇంకొకటి 7 మాత్రమే తెలుగు వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ బయట రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. మీకేమనిపిస్తుంది? అదే ఏమో అన్న. కరెక్టే అంటారు అసలు తెలుగు బిగ్ బాస్లో బయట వాళ్ళని పెట్టడం? అది రాంగ్ అన్న. తెలుగు బిగ్ బాస్ అని చెప్పి కన్నడ నుంచి తెస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, తెలుగు వాళ్ళు రావాలి అన్న. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే ఇంకొక 5 members రాబోతున్నారని ఉంది. వాళ్ళైనా మన వాళ్ళు వస్తారని అనిపిస్తుంది. మీకు నమ్మకం ఉంది? లేదన్న. తెలుగు వాళ్ళు వస్తే బాగుంటుందా మరి? బాగుంటుంది అన్న. ఇంకొకటి పాత కంటెస్టెంట్లే మళ్ళీ ఈ వైల్డ్ కార్డ్లో తీసుకొస్తారని అంటున్నారు. ఎవరు వస్తే బాగుంటుంది ప్రీవియస్ సీజన్స్ వాళ్ళు? సోహెల్, అఖిల్, రాహుల్ జిబ్లిగంజ్, ఇంకా హారిక. లాస్ట్ సీజన్ నుంచి ఎవరైనా వస్తే బాగుంటుంది సీజన్ 7? లాస్ట్ సీజన్ నుంచి అంటే ఎవరు లేరన్న. లాస్ట్ సీజన్ లేదన్న. రతిక. లాస్ట్ టైం కూడా 2 times తీసుకొచ్చారు కదా. అదే మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి కదన్న. ఇప్పుడు సోనియా ఉంది కదా, కొంచెం ప్రతిదానికి గొడవ పెట్టిన పుల్లలు పెడుతుందన్న. అనిపించింది. ఎలా ఉంది లాస్ట్ సీజన్లో? ఎవరితో పోలిక ఉందా ఎవరికైనా? అంత గుర్తుకు లేదన్న. ఓకే. ఇంకొకటి నాగమణి కంటే ఉన్నాడు కదా, కొంచెం ఎమోషనల్ అవుతున్నాడు. మీకేమనిపిస్తుంది అతను చూస్తే? ఎమోషనల్ డ్యామేజ్ చేస్తున్నాడు అన్న అందరినీ. సింపతి క్రియేట్ చేస్తున్నాడు. బిగ్ తీసాడు కదా నేను, ఎలా అనిపించింది బిగ్ తీసినప్పుడు? ముసలోడు లాగా ఇట్లానే ఉన్నాడన్న. ముసలోడు లాగా. ఇప్పుడు విష్ణుప్రియ, శేఖర్ భాష, చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అభయ్ నవీన్ అని ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు ఓటింగ్ ఎవరికి వేస్తున్నారు? ఇంకా ఓటింగ్ ఎవరికి స్టార్ట్ చేయలేను. ఓకే వేస్తే అభయ్ నవీన్, విష్ణుప్రియ. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు ఈ వీక్? ఎలిమినేట్ బేబక్క. ఎందుకు బేబక్క? ఆంటీ అన్న. ఆంటీ అన్న అదే కుకింగ్. అతని సింపతి ఉంటే బయట కొంతమందికి తెలియదు కదన్నా, అట్లానే సింపతి చూస్తే ఓటేస్తారేమో అని. ఓకే ఓటేస్తే అతను
వెళ్ళకుండా ఉండొచ్చు కదన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యి 4 days అవుతుంది కదా, ఎలా ఉంది హౌస్లో? స్టార్టింగ్ ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్ చూసిన ఇంకా అంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లే, కానీ ప్రజెంట్ ఇట్స్ గోయింగ్ గుడ్ అనిపిస్తుంది. నామినేషన్స్ జరిగాయి 2 days, నిన్న మొన్న, ఎలా ఉందంటారు? నామినేషన్స్ కొన్ని బాగున్నాయి అనిపించినాయి, కొన్ని అయితే వరస్ట్గా అనిపించినాయి. పర్లేదు, ఫస్ట్ వీక్ కదా, కొంచెం అలాగే ఉంటుందేమో మేబీ. మరీ అన్ఫేర్గా చేసింది ఎవరంటారు? బేబక్ గారిని మరీ అన్ఫేర్గా చేశారు అనిపించింది. నాగమణికంఠ గారిని కూడా ఆయన సింపతి కార్డు వాడడం వల్ల మనకి ఆయన మీద కొంచెం డెప్త్ ఆయన మీద వెళ్తుంది, కానీ బేబక్ గారిని కొంచెం ఎక్కువగా అన్ఫేర్గా నామినేట్ చేసి అనిపిస్తుంది. సో అందరు నామినేట్ చేసిన ఆమె ఎంత స్ట్రాంగ్ ఉంది కదా, ఇతనికి కొన్ని పడ్డంగానే ఇతను ఇంత ఎమోషనల్ అయింది, ఏమనుకుంటున్నారు? అదే కదా చెప్తున్నాను, సింపతి కార్డు గట్టిగా వాడేస్తున్నాడు ఈ భయ్య. కొంచెం ఆడు కాకపోయినా అట్లీస్ట్ ఈ ఎవరైతే కెమెరా ఆపరేటర్స్ ఉంటారో వాళ్ళు కూడా కొంచెం ఆయన తగ్గిస్తే బాగుంది అనిపిస్తుంది. ఆయన మరీ ఎక్కువ వాడేస్తున్నాడు. చెప్పిందే చెప్పి అదే సింపతి. ఎన్నిసార్లు నవ్వుతాం, ఎన్నిసార్లు ఏడుస్తాం. వచ్చిన 4 days అని బోర్ వచ్చిందంటారు? బోర్ కొట్టిస్తుందండి. ఎందుకంటే ఆ కంటెస్టెంట్స్ అది ఉన్నారండి, ఎవరి లోకంలో ఆడు ఉన్నాడు. ఒక బిగ్ బాస్ ఆడుతున్న కంటెస్టెంట్లా లేరు వాళ్ళు. నాది మా పక్క ఊరే వచ్చిన ఒక 2-3 ఆడుతుంటున్నారు తప్ప ప్రాపర్గా ఒక సీరియస్నెస్, ఒక ప్రొఫెషనలిజం ఇది లేదండి అక్కడ అనిపిస్తుంది. సో ఉన్న 14 మెంబర్స్లో బెస్ట్ వీళ్ళు బిగ్ బాస్కి వర్తబుల్ అనే వాళ్ళు ఎవరు? అభయ్ అన్న పర్లేదు, బాగా మాట్లాడుతున్నారు. విష్ణుప్రియ, ఆదిత్య ఓం, ఇంకా నైనిక మేబీ ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో లేకపోతే ప్రాపర్గా మాట్లాడడం వల్ల ఇంప్రూవ్ అవుద్దేమో చూద్దాం. కానీ ఇప్పటిదాకా తేలిపోయింది ఆవిడ కూడా. సోనియా కొద్దిగా మాట్లాడుతున్నారు కానీ కొంచెం పొగర్లా అనిపిస్తున్నారు. ఆ ప్రేరణ ఎవరో ఉన్నారండి, కొంచెం క్యూట్గా అనిపిస్తున్నారు, ఆవిడ కొద్దిగా ఉంటారు అనిపిస్తుంది. ఇంకొకరు రేష్మ అనిపించేది, యష్మి కొంచెం పర్లేదు అనిపిస్తుంది. సో మరి తెలుగు బిగ్ బాస్ కదా ఇది, సో సగం వేరే వాళ్ళని పెట్టుకున్నారు, తెలుగు వాళ్ళని సగం పెట్టుకున్నారు. అదే కదా, ఇక్కడ ఇంతమంది ఉన్నారు లగేజ్ కింద, అక్కడ ఎవరినో తెచ్చి మేము చూస్తున్నాం కదా. ఈ మధ్యన ఇండస్ట్రీ మొత్తంలో ఈ కన్నడ వాళ్ళని తెగ ఎంకరేజ్ చేస్తున్నారు, ఎందుకు అర్థం కావట్లేదు. మేబీ వాళ్ళు చెప్పినట్టు వింటున్నారేమో, లేకపోతే చెప్పినట్టు వింటున్నారేమో, తక్కువ రెమ్యునరేషన్కి వచ్చేస్తున్నారేమో తెలియదు, కానీ తెగ వాడేస్తున్నారు కన్నడ వాళ్ళని. మన వాళ్ళు కూడా వాడండి భయ్యా, మన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినా మన వాళ్ళు తీసుకోండి, ఎందుకు వాళ్ళకి 10,000 రూపాయలు లాస్ తప్ప ఏ ఉండదు. అంటే సీరియల్స్లో కన్నడ వాళ్ళనే, ఇప్పుడు బిగ్ బాస్ తెలుగుది అంటే రియాలిటీ షోలో కూడా కన్నడ వాళ్ళనే పెట్టుకున్నారు. సీరియల్స్ చూడండి, లీడ్స్ హీరో కానీ హీరోయిన్ కానీ కన్నడ వాళ్ళే, లేదంటే తమిళ వాళ్ళు. తెలుగు వాళ్ళని అసలు ఎవడు ఎంకరేజ్ చేసినోడే లేడు. ఈ సీరియల్ తాలూకా ఇది కూడా కొంచెం మారాలా, తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయాలా. వాళ్ళకి డైలాగ్ చెప్పడం మీరు అనేస్తున్నారు వాళ్ళు స్టేజ్ కెమెరా ముందు, ప్రాపర్గా లేదనిపిస్తుంది ఇండస్ట్రీ. మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందండి? బేబక్ అనిపిస్తుంది. ఫస్ట్ వీక్ ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉందా? ఆవిడ ఎందుకంటే నీకు నామినేషన్ చేస్తానంటే ఓకే వేసుకో అంటుంది ఆవిడ, డిఫెండ్ చేసుకోవట్లే. డిఫెండ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. సో ఫైనల్గా ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఒక పర్సన్ పేరు అంటే? క్యూట్గా ప్రేరణ అనిపిస్తుంది. హీరోగా మన అభయ్ అన్న, ఆదిత్య ఓం, ఈ ముగ్గురు అనిపిస్తున్నారు నాకు అంతే. బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అవుతుంది కదా, అందులో మీకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అనిపిస్తుంది? స్ట్రాంగా నిఖిల్. ఎందుకని నిఖిల్? అంటే గేమ్స్ మంచిగా ఆడుతున్నాడు. అంటే అన్నిట్లో కావాలని ఇన్వాల్వ్ అయ్యి ఎక్స్ట్రా చేస్తున్నాడు అనేసి అంటున్నారు కదా. ఏం లేదు, నాకు మంచిగానే అనిపిస్తుంది. అందరినీ మ్యానిపులేట్ చేసేసి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని అంటారు, అధికారం కోసం పోరాటం అన్నట్టు. అవునా, ఏమో. సో ఇక్కడ ముగ్గురు చీఫ్లు అయ్యారు కదా, అక్కడ లాస్ట్లో అయింది కదా యష్మి చీఫ్ అనేది వర్త్ అంటారా తనకి? అంటే అంటే ముగ్గురు క్యాప్టెన్స్ లాగా అయ్యి లాస్ట్ మనకి యష్మి చీఫ్ అయ్యింది కదా, సో ఆమెకి ఆ పొజిషన్ కరెక్టే అంటారా? ఏమో అనకు. నాగమణి కంటే సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నాడు, ఎమోషనల్ అవుతున్నాడు అంటున్నారు కదా. ఏమో అండి, నాకు ఇంకా తెలియదు. అంటే ఎమోషనల్గా చేద్దాము అంటే ఎమోషనల్గా రన్ అవుదాం అనేసి ట్రై చేస్తున్నాడు. అవును, సింపతితో కొడుతున్నా అనిపిస్తుంది కొంచెం. నామినేషన్స్ చూసారు కదా, ఎవరిది వేస్ట్ అసలు వాల్యూ పాయింట్ కాదండి. అంటే అన్ఫేర్ ఎవరిది ఉన్నారు? అన్ఫేర్ ఎవరు? అన్ఫేరా? అంటే ఏదో చిన్నదానికి కావాలని నామినేట్ చేస్తారు. యష్మి. ఎవరిని చేస్తారు గుర్తులేదు. నిన్న నిన్న విష్ణుప్రియ ఏడ్చింది కదా, సో విష్ణుప్రియ కోసం అని చెప్పేసి నాగమణి కంటే చెప్పాడు కదా, నేను జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నా ఇన్ని రోజుల నుంచి, నేను ఫ్రెండ్షిప్ కాదు అని చెప్పాడు కదా, సో ఆ పాయింట్ మీకు ఎలా అనిపించింది? ఏమో అండి, నాకు తెలియదు, ఇంకా అంత క్లారిటీ చూడలే నిన్న. ఓకే.
అయితే నిన్న నాగమణి కంటే ఒక ట్విస్ట్ ఇచ్చాడు చూసారా? ఏంటిది? హెయిర్ తీసేసాడు. సో అది ఎలా అనిపించింది? షాక్ అయ్యారా? సో అంటే తను ట్రాన్స్పరెంట్ గా ఉన్నాడు అన్నాడు. ఆటలో ట్రాన్స్పరెంట్ గా ఉన్నాడా, వ్యక్తిపరంగా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాడా? ఆటలో అన్నట్టు ఆటలో అంటే బ్రెయిన్ గేమ్ ఆడదాం అనుకున్నాను అన్నాడు కదా. ఏమో అంటే ఈ వీక్ లో బయటకు వస్తే ఎవరు బయటకు వస్తారు అనుకుంటున్నారు? యష్మి అనుకుంటున్నాం. యష్మి పేరేదో ఉంటుంది. బేబక్క ఉంది, నాగమణి కంట ఉన్నాడు, ఇంకా విష్ణుప్రియ ఉంది, పృథ్వీరాజ్, దేవక్క అనుకుంటున్నాం. బేబక్క. థ్యాంక్ యూ.